పుంగనూరులో బీజేపీ విజయోత్సవ సంబరాలు. మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయం సాధించడంతో కూటమి నాయకులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. పుంగనూరు పట్టణంలో స్థానిక గోకుల్ సర్కిల్ నందు శనివారం రాత్రి టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుతూ జై బీజేపీ నినాదాలతో హోరెత్తించారు. అధ్యక్షుడు మఠం బాబు మాట్లాడుతూ మహారాష్ట్రలోని నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రజలు స్వచ్ఛమైన తీర్పు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నర్సింహులు, పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన చిన్న రాయల్, త్రిమూర్తి రెడ్డి, విజయ్ భాస్కర్, టి. వి. ఎస్. ప్రసాద్ స్వామి, మణి, జగన్నాథం, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశపు ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై 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 మాతా. భారత్ 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 మాతా. జై 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 మాతా. భారత్ 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 మాతా. గర్వించదగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈ ఎన్నికల్లో ఆయన ఒక పిలిపిచ్చారు. ఏక్ హువాతో సేఫ్ హై, కలిసి ఉండే కలదు సుఖము అని. ఈరోజు కలిసికట్టుగా ఉమ్మడిగా 3 పార్టీలు కూడా మహారాష్ట్రలో ఊహించనటువంటి అద్భుత విజయాన్ని ప్రజలు వారికి చేకూర్చారు. కలిసి ఉండి ప్రజలకి మంచి చేస్తే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ వెన్నంటే నడుస్తారు అనే దానికి మహారాష్ట్ర ఎన్నికలు. ఇప్పుడు భారతదేశంలో ఒక్కొక్క పార్టీ ఒక్కసారి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ప్రజా వ్యతిరేకతతో కొట్టుకెళ్తున్నాయి. అయితే ఇక్కడ భారతదేశంలో గుజరాత్ లో వరుసగా 6 సార్లు దిగ్విజయంగా గెలవడము, మధ్యప్రదేశ్ లో గెలవడము, ఈరోజు మహారాష్ట్రలో గెలవడము, ఉత్తరప్రదేశ్ లో గెలవడము, అంటే ప్రజలంతా కూడాను అభివృద్ధి పదంలో ఈ దేశాన్ని తీసుకెళ్తున్నటువంటి వారి వెన్నంట నడవడానికి సర్వదా సిద్ధంగా ఉంటారు. ఈ ప్రోత్సాహము, ప్రజల అభిప్రాయము ఎల్లప్పుడూ వాళ్ళకి అందిస్తుంటే ప్రజలకి మంచి చేసే విషయంలో నరేంద్ర మోడీ గారు ముందుంటారు. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారే ఒక మాట అన్నారు, మేరా సాత్ పవన్ హై అని. అంటే నా కూడా పవన్ కళ్యాణ్ అనే ఒక శక్తి ఉంది అని ఉదాహరించారు. కాబట్టి ప్రజలంతా ఆయన వెన్నంటి నడవాలని చెప్పి నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన దానికి ఈ పుంగనూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ ప్రజలు రేపు మన ఏపీలో కూడా ఇలాగే భారతీయ జనతా పార్టీ రోడ్లకి రావాలని ఆశిస్తూ. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమిలో ఈరోజు పుంగనూరు పట్టణం నందు మహారాష్ట్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ కూటమి ఘన విజయాన్ని అందుకున్న శుభ సందర్భంగా ఈరోజు పట్టణ నడిబొడ్డున టపాసులు పేల్చుకుంటూ మిఠాయిలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేశాము. భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారు చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ప్రపంచ స్థాయిలో హిందువులు కానీ, ప్రపంచ స్థాయిలో భారతీయులు కానీ భారతదేశ వైపు చూస్తున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ 100కి 100% స్ట్రైక్ రేటింగ్ ఎలా వచ్చిందో ఈరోజు మహారాష్ట్రలో 5 నియోజకవర్గాల్లో మా అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన 5 నియోజకవర్గాలు గెలవడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. రాబో రోజుల్లో జనసేన పార్టీ, బీజేపీ, అలానే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాలు ఈరోజు భారతదేశంలోనే బీజేపీ ప్రభుత్వం ఉంది. భారతీయులందరూ కూడా ఒక మంచి చేసే కార్యక్రమంగా
ముందుకు తీసుకెళ్తూ పుంగనూరు నియోజకవర్గం నుంచి అక్కడున్న బీజేపీ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన, జై భారత్, జై నరేంద్ర మోడీ.